హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి మష్రూమ్తో పులావ్ని ప్రిపేర్ చేస్తున్నానండి. మష్రూమ్ పులావ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా మష్రూమ్ పులావ్ తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి రైస్ని నానబెడుతున్నానండి. పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. 1.5 గ్లాస్ వరకు రైస్ని అయితే తీసుకుంటున్నాను. ఈ రైస్ని వాటర్ వేసి ఒక 2 సార్లు చక్కగా కడిగి తీసుకోండి. మనం పులావ్ కానీ బిర్యానీ కానీ ప్రిపేర్ చేసేటప్పుడు బాస్మతి రైస్తో చేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఇలా 2 సార్లు కడిగేసి వాటర్ వంపేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రైస్ మునిగేంత వరకు వాటర్ వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఈలోపు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మష్రూమ్స్ని చక్కగా ఉప్పు వేసి కడిగేసి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. సాల్ట్ వాటర్లో వేసి కడిగి తీసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టేసుకోండి. ఒక స్పూను నెయ్యిని వేసేసుకోండి. అందులోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అందులోకి హోల్ గరం మసాలా దినుసులని వేసేసుకోండి. ఇలా హోల్ గరం మసాలా దినుసులను వేసేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి అంతా కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 6 to 7 గ్రీన్ చిల్లీస్ని అయితే యాడ్ చేస్తున్నాను. గ్రీన్ చిల్లీస్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోండి. మీడియం సైజు ఉన్నవి ఉల్లిపాయలు 2 అయితే తీసుకున్నానండి. ఈ విధంగా సన్నగా తరుక్కొని ఇందులో వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. ఆనియన్స్ని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారా, ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయిపోయాయి చూస్తున్నారా, బ్రౌన్ కలర్లోకి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి టమాటో ముక్కలని యాడ్ చేసుకోండి. ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇవి కూడా 2 తీసుకున్నానండి టమాటోస్. ఈ టమాటోస్ని చక్కగా కాస్త మగ్గించుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసేస్తున్నాను. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేస్తున్నాను. పసుపుని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసేస్తున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడరు, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కర్డ్ని యాడ్ చేసుకుందాం. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు కర్డ్ని వేసేసుకోండి. కర్డ్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మష్రూమ్స్ని కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదా, మష్రూమ్ ముక్కలని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం అన్ని మష్రూమ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మసాలాలో అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇలా మసాలా అంతా మష్రూమ్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి, మనకి మష్రూమ్ నుంచి కాస్త వాటర్ అనేది రిలీజ్ అయింది చూస్తున్నారా. ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇలా చక్కగా అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రైస్ ఉడికించుకోవడానికి వాటర్ని యాడ్ చేసుకుందాం. నేను 1.5 గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాను కదండి. 1.5 గ్లాస్కి
3 గ్లాసుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. సో 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసేస్తున్నాను. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకోండి. సాల్ట్ గిన చెక్ చేసుకొని మళ్ళీ సాల్ట్ తక్కువైనట్లయితే ఇప్పుడు వేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రైస్ని యాడ్ చేసుకోవాలి. ముందుగానే నానబెట్టి ఉంచాం కదా రైస్ని, వాటర్ వంపేసి రైస్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోండి. ఇలా రైస్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలుపుకుందాము. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మరియు పుదీనాని యాడ్ చేసేసుకోండి. కొత్తిమీర పుదీనాని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసుకొని రైస్ని 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. 1 విజిల్కి మన రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. ఇక్కడ 1 విజిల్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా తీసేస్తున్నాను. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. వేడి వేడిగా అండ్ టేస్టీగా మష్రూమ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారా? చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూశారు కదండి ఇవాల్టి రెసిపీ. మా లంచ్లోకి మష్రూమ్ పులావ్ని ఈరోజైతే చేశాను. మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే చాలా నచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక న్యూ రెసిపీతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.